బొడ్రాయి అనేది పండుగ అనేది కానే కాదది. గ్రామంలో పుట్టినటువంటి ప్రతి పిల్లలు అంటే ఈ విషయం కూడా పల్లె ప్రశాంత్ అప్పట్లో నాకు చెప్పారు. ప్రతి పల్లెల్లో ప్రతి పిల్లోడు పుడతాడు. పుట్టినప్పుడు ఆ పిల్లోని బొడ్డు కట్ చేస్తారా? కట్ చేసి ఎక్కడ పెడుతుంది అది? భూమిలో పాత పెడతారు. పాత పెట్టి పైన ఏం చేస్తారు? ఒక రాయి పెడతారు. కాబట్టి ఆ గ్రామంలో పుట్టిన పిల్లలందరి బొడ్డు ఉంటాయి కదా, అక్కడనే కోసి అక్కడనే బొడ్డు పెడతారు కాబట్టి, పాతి పెడతారు కాబట్టి ఒక పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అంటే బొడ్డు అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి మన శరీర నిర్మాణానికి ఆహారాన్ని జీర్ణం చేసేది ఎక్కడ అంటే బొడ్డు కానీ. దాని సందర్భంగానే ఒక చిన్న పండుగ చేసుకునేదాడు. కానీ దేవుడు గీవుడు అని పెట్టి దాని విగ్రహాన్ని పెట్టి అది బిజినెస్గా మార్చుకొని ఈరోజు బ్రాహ్మణీయ సమాజము డబ్బులతో కూడుకున్నట్టుగా వాళ్ళ యొక్క స్వలాభం కోసము ఈరోజు కింది వర్గాలను తొక్కివేస్తున్నారు. అంటే డబ్బుతోటి వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని గుంజుకుంటారు. వాళ్ళు పేదవాడు అవుతుంది, ధనవంతుడు. కాబట్టి బొడ్రాయి వల్ల దాదాపు లక్షల రూపాయలు అటు బిజినెస్ ఫీల్డ్లో వాళ్ళంతా సంపాదించుకుంటాం, మనం మాత్రం పేదవాళ్ళుగా ఉన్నాం. కాబట్టి ఈ మత విశ్వాసాల వల్ల పేదవాడుగానే ఉంటుండ్రు.